వీక్షకులందరికీ నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమల హిందువుల పవిత్ర నమ్మకం. కోట్లాది మంది హిందువులు, చాలామంది కనీసం సంవత్సరానికి ఒకసారి, కొంతమంది జీవితకాలంలో ఒకసారి, కొంతమంది అవకాశం ఉన్న వాళ్ళు ప్రతి నెల ఒకసారి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. అలాంటి తిరుమలలో వరుస కుంభకోణాలు భక్తుల నమ్మకాలని బద్దలు కొడతా ఉన్నాయి. ఎప్పుడైతే జంతువుల కొవ్వుతో లడ్లు తయారు చేసి భక్తులకు పంచారో అప్పుడే తిరుమల ప్రతిష్ట దిగజారిపోయింది. తిరుమల స్వామి వారు హిందువులకి ఎంత నమ్మకమో, తిరుమల లడ్డు దొరికిందంటే 100 కోట్లు వచ్చినట్టు ఫీల్ అవుతారు భక్తులు. అలాంటి లడ్డూని జంతువుల కొవ్వు కలిపి, నెయ్యి లేకుండా, అసలు నెయ్యి అనేదే లేకుండా జంతువుల కొవ్వుతో లడ్డూలు తయారు చేసి 5 సంవత్సరాలు భక్తుల్ని వారి మనోభావాలను దెబ్బతీశారంటే ఎంత దారుణాన్ని కొడిగట్టారో మనం చూసుకోవచ్చు. ఇప్పటికీ ఆ కేసు విచారణ కొనసాగుతూ ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిఐడి, ఏసీబీ సీరియస్గానే కేసుని ముందుకు తీసుకెళ్తా ఉంది. అది ఇప్పట్లో తేలేది కాదు, ఎందుకంటే ఆ లింకులు అంత భయంకరంగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ నుంచి ఆవు నెయ్యి తెప్పించడం ఏంటి? సౌత్లో ఆవు నెయ్యి ఎక్కడ దొరుకుతుంది? పక్కనే కర్ణాటకలో కావాల్సినంత ప్రభుత్వ సహకార సంస్థ నందిని నెయ్యి వదిలేసి ఎవడో ఉత్తరప్రదేశ్ వాడు కాన్పూర్ నుంచో జంతువుల ఎముకల నుంచి, చర్మాల నుంచి, పాడైన మాంసం నుంచి తీసిన నూనెతో నెయ్యి అని చెప్పేసి 5 సంవత్సరాలు సర్వనాశనం చేశారు సిగ్గు లేకుండా. ఆ దేవుడే చూసుకోవాలి, ఎందుకంటే ఈ కోర్టులు కేసులు ఇవన్నీ తేలేసరికి 150 సంవత్సరాలు పట్టింది. ఇక పరకామణి కేసు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వైసీపీ అధినేత $9 చాలా చిన్న కేసు. 14 కోట్ల రూపాయలు ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో స్వామివారికి ఆస్తులు రాసిచ్చారు. చరిత్రలో ఎన్నడైనా ఉందా అని చెప్పేసి ఆ చిన్న సమస్యగా కనపడిందట. కోట్లాది రూపాయలు, 100 కోట్ల రూపాయల ఆస్తులు కాజేసి కొంత తీసుకొచ్చి మరలా స్వామివారికి ఇచ్చి, నేను అపచారం చేశాను అని దొంగతనం చేసిన వ్యక్తే రవికుమార్ అనే వ్యక్తి వీడియో రిలీజ్ చేశాడు. ఆ వ్యక్తి నేను దొంగతనం చేశాను అంటే వైసీపీ అధినేత మాత్రం చాలా చిన్న కేసు, చాలా చిన్న ఇష్యూ, మేము వచ్చిన తర్వాతనే హై డెఫినిషన్సీ సీసీ కెమెరాలన్నీ మేమే పెట్టామని చెప్తాం. ఏం ఉపయోగం? సీసీ కెమెరాలు పెట్టకుండా ఉపయోగం లేదు. పర్యవేక్షణ అది. చివరిలో ఒక అధికారి గమనించి అవన్నీ కేసు పెడితే ఆ అధికారిని అనుమానాస్పదంగా రైల్లో నుంచి పడి సిఐ స్థాయి అధికారి చనిపోయాడంటే ఒకసారి ఆలోచించండి. పరకామణి కేసు అలా నడుస్తూ ఉంది. తాజాగా శాలువాలు విఐపీలు స్వామివారిని దర్శనం చేసుకొని ఆ గుళ్ళో నుంచి బయటకు వచ్చిన తర్వాత మండపంలో వేద పండితుల ఆశీర్వచనం తీసుకొని శాలువా కప్పించుకుంటారు. 1389 రూపాయలు ఆ శాలువాకి మనం ఎవరైతే విఐపి భక్తులు పే చేసేది ఆన్లైన్లో. ఆ సంస్థ ఏదైతే ఈ శాలువాలు సప్లై చేయడానికి 2019లో కాంట్రాక్ట్ పొందిందో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ పట్టు శాలువాల ప్లేస్లో సిల్క్ శాలువాలు, అది కూడా సిల్క్, ఆ సిల్క్ కూడా క్వాలిటీది కాదు, నాణ్యత లేనిది, 300 రూపాయలు ఖరీదైన శాలువాలు సప్లై చేస్తూ వచ్చింది. తాజాగా అనుమానం వచ్చి ఒక శాలువాని తీసుకొని ధర్మవరంలోని ల్యాబ్కు పంపిస్తే పట్టు వస్త్రంలో ఒక పట్టుదారం కూడా లేదు అని తేల్చిపడేశారు. ఇక దీంతో చర్యలో యాక్షన్ స్టార్ట్ అయింది. వైసీపీ వాళ్ళు ఏమంటారు, 2015లో మీరే కదా అధికారంలో ఉంది, మీరే శంకుస్థాపన చేసింది, మీరే ఈ యొక్క అవినీతికి అని చెప్పేసి అంటారు. సరే, ఈ విధంగా తిరుమలలో తవ్వుతూ ఉంటే అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు, దారుణాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా మరొక అరాచకం బయటకు వచ్చింది. సహజంగా హిందూ దేవాలయాలు నిర్మించే ప్రాంతాల్లో రాతి విగ్రహాలు, ఆ తర్వాత పంచలోక విగ్రహాలు, ప్రతిష్ఠించే విగ్రహాలు తిరుమలలో ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటూ ఉంటారు. రాజంపేటకు చెందిన ఒక గ్రామస్తులు ఆ 2 ఏదైతే రాతి విగ్రహాలు, ఊరేగించే విగ్రహాలు కానీ, గుళ్ళో పెట్టే విగ్రహాలు, నిత్యం పూజలు జరుపుకునే విగ్రహాలు ఆర్డర్ ఇచ్చారు. రాతి విగ్రహాలు అయితే సప్లై చేశారు. ఇక పంచలోక విగ్రహాలు కూడా ఒక 2 సంవత్సరాల తర్వాత ఎట్టికాలకు 2023లో డెలివరీ చేశారు. ఆ విగ్రహాలను ఆ గుడి
ఆ నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రతిష్ఠించడానికి కొంత సమయం పట్టింది. ఇటీవల కాలంలో వాటిని ఓపెన్ చేశారు. పంచలోహ విగ్రహాలంటే ఎక్కడ స్టెయిన్, ఆ తుప్పు అనేది రాదు పంచలోహ విగ్రహాల్లో. బంగారం, వెండి ఇలాంటి అరుదైన మెటల్స్ ఉంటాయి. వాడు బాలాజీ మెటల్స్ అనే వాడికి ఇచ్చారంట. వాడు మొత్తం తుప్పు పట్టిపోయే విధంగా ఆ విగ్రహాలు తయారు చేశాడు. అంటే తుప్పి నుండి తయారు చేశాడు. పంచలోహాలు ఆ విగ్రహాల్లో వేల సంవత్సరాల నాటి తయారు చేసిన పంచలోహ విగ్రహాలు భూమిలో నుంచి బయటపడ్డా కూడా వాటికి తుప్పు ఉండదు. జస్ట్ క్లీన్ చేస్తే చాలు. పంచలోహాలకి అంత ప్రాముఖ్యత ఉంది. అలాంటి విగ్రహాలు తయారు చేసే దాంట్లో కూడా అరాచకానికి పాల్పడుతూ ఉన్నారు. అసలు ఇంక తిరుమలలో న్యాయం ఏడుంది? స్వామివారే చూసుకోవాలి ఇలాంటి వాళ్ళందరినీ. ఎన్ని కేసులు పెట్టడం, అవన్నీ వెలుగు తీయటం, ఇవన్నీ అయ్యే పని కాదు, సాధ్యమే కాదు. వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని వేలాది కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడి మరి స్వామివారి సొమ్ము ₹1 దోచుకున్నా కూడా వాడు బాగుపడరా అంటారు. మరి వీళ్ళకి భయం ఏడుంది? భయం లేదు. ఎందుకంటే వారు హిందువులు కాదు, హిందువులు ముసుగులో ఉన్న వేరే మతానికి చెందినవారు కాబట్టి వారికి భయం లేకుండా భయం. ఇప్పటికైనా తిరుపతి దేవస్థానంలో ప్రక్షాళన చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. కొత్తగా ఎవరైనా తిరుమలకి వెళ్ళి దర్శనానికి వెళ్తే బయట అసలు సమాచారం ఇచ్చేవాళ్ళే అందుబాటులో ఉండడం లేదు. పెద్ద మైనస్. ఇక అక్కడ మామూలుగా వాహనాలు దోపిడీ మామూలుగా ఉండదు. ఎవరి దగ్గర ఎంత దొరికితే అంత. కొండ మీదకి ఏదైనా ప్రైవేట్ వాహనంలో షేరింగ్లో వెళ్ళాలన్నా కూడా ఒక్కొక్కరి నుంచి ₹1000 అడుగుతారు. ఒక భక్తుల నుంచి. పైనుంచి కిందకి రావాలన్నా అంతే. ఇంకో కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఏదైనా 1 కిలోమీటర్ దూరం, 1/2 కిలోమీటర్ దూరం ఏదైనా వాహనం మాట్లాడుకుంటే 1500 ఇవ్వంటారు. ఇక స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత తిరుచానూరు అమ్మవారి దర్శనానికంటే 4000 ఇవ్వంటారు. ఈ విధంగా భక్తులను దోచుకుంటున్నారు. స్వామివారి దర్శనం ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది, ఇంకా మారుతానే ఉంది. సామాన్య భక్తులను ఆ బ్యారెక్లలో వేసి 18 గంటలు 24 గంటలు వేధిస్తూ ఉన్నారు. కొంచెం డబ్బు పెట్టుకునే వాళ్ళు మాత్రం పిండుకుంటా ఉన్నారు. ఈ విధంగా తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించారు. తాజాగా వెలుగు చూసిన ఈ విగ్రహాల కుంభకోణం ఇదేదో ఒక గ్రామానికి సంబంధించింది కాదు, ఒక దేవాలయానికి సంబంధించింది కాదు. ఎవరైతే తిరుమల దేవస్థానానికి వచ్చి పంచలోహ విగ్రహాలు తయారు చేయించుకుంటున్నారో, ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వారు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు, ఎంతమందికి ఇలా మోసం చేశాడు అనే దానికి సంబంధించి విచారం జరిపించాలి. ఏదో ఒక కేసు నమోదు చేస్తే అయ్యేది కాదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ విగ్రహాలు తయారు చేస్తున్నాడు, ఎన్ని దేవాలయాలకు సప్లై చేశాడు, ఆ విగ్రహాల్లో పంచలోహాలు ఉన్నాయా, ఉంటే ఏ పర్సెంటేజ్లో ఉన్నాయి అనేది కూడా క్లారిటీ తీసుకోవాలి. తిరుపతి దేవస్థానానికి సంబంధించి అక్రమాలు, అవినీతి, కుంభకోణాలు ఈనాటిది కాదు, తవ్వుతూ ఉంటే వస్తూనే ఉంటాయి. ఎందుకంటే స్వామివారి సంపాదన దోచుకోవడానికి ఈ గుంట నక్కలన్నీ అక్కడ చేరుతూ ఉంటాయి. రాబోయే రోజుల్లో తిరుపతి దేవస్థానానికి సంబంధించి మరో బిగ్ అప్డేట్తో మనం కలుసుకుందాం.